హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెజ్ బాస్కెట్. నేను మిస్ స్వాతిశ్రీ. వెజ్ బాస్కెట్లో ఈరోజు నేను పల్లీ కారంను నూకారంను ముద్దగా అవ్వకుండా పొడి పొడిగా ఎంతో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో తయారు చేసి చూపించబోతున్నాను. ఎంతో ఈజీగా తయారు చేసుకునే ఈ పల్లీ కారం నూకారం వేడివేడి అన్నంలోకి అలాగే దోశలోకి ఇడ్లీలోకి కూడా ఎంతో టేస్టీగా ఉంటుందండి. ముందుగా పల్లీ కారం తయారు చేసుకోవటం కోసం స్టవ్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉన్న కడాయి లేదా గిన్నెను పెట్టుకొని అందులోకి ఇక్కడ నేను 1/2 కేజీ పల్లీలను యాడ్ చేస్తున్నానండి. ఈ పల్లీ కారంకు నాటు పల్లీలు లభించినట్లయితే వాటిని ఉపయోగిస్తే పల్లీ కారం అనేది ఎంతో కమ్మగా ఉంటుందండి. ఇప్పుడు నిదానంగా కలుపుతూ పల్లీలను లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. నిదానంగా కలుపుతూ పల్లీలను లో ఫ్లేమ్లో వేయించుకోవటం ద్వారా పల్లీలు లోపలి నుండి పై వరకు బాగా వేగి పల్లీ కారం అనేది ముద్ద కట్టకుండా పొడి పొడిగా ఉంటుందండి. అలాగే ఎంతో కమ్మగా కూడా ఉంటుంది. కలుపుతూ పల్లీలను వేయించుకోవటం ద్వారా పల్లీలు అన్ని వైపులా కూడా సమానంగా వేగుతాయండి. చూడండి, ఇక్కడ పల్లీలు వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పల్లీలను ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలండి. ఇప్పుడు తిరిగి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని మనం తినే కారానికి తగినట్టుగా ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 10-12 ఎండుమిర్చిని యాడ్ చేశాను. ఇప్పుడు నిదానంగా కలుపుతూ లో ఫ్లేమ్లో ఎండుమిర్చిని కూడా బాగా వేయించుకోవాలండి. ఎండుమిర్చి సగం పైన వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను రుచికి తగినంత రాళ్ళ ఉప్పును యాడ్ చేస్తున్నానండి. ఈ విధంగా ఉప్పును కూడా వేయించుకోవటం ద్వారా ఉప్పులో తేమ ఏమన్నా ఉంటే తేమ పోయి ఉప్పు పొడి పొడిగా తయారవుతుందండి. ఉప్పు కూడా వేగిన తర్వాత ఒక ముదురుగా ఉన్న కరివేపాకు రెమ్మను యాడ్ చేసుకోవాలండి. కరివేపాకు ఎక్కువగా యాడ్ చేసుకోవద్దండి, ఫ్లేవర్ అనేది డామినేట్ చేస్తుంది. ఇప్పుడు కరివేపాకు కూడా పొడి పొడిగా తయారయ్యే వరకు వేయించుకోవాలండి. కరివేపాకు పొడి పొడిగా తయారైపోయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ వేడికి జీలకర్ర అనేది వేగిపోతుందండి. సపరేట్గా వేయించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీటిని కూడా చల్లార్చుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి చల్లారిన ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఉప్పును యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత మిక్సీలో పౌడర్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా పౌడర్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగానే వేయించి చల్లార్చిన పల్లీలను యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను పల్లీలను పొట్టుతో సహా యాడ్ చేస్తున్నానండి. పొట్టు వద్దు అనుకునేవారు తీసివేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పల్లీలను పౌడర్ చేసుకోవాలండి. మిక్సీని ఆన్ చేసి అలా వదిలివేయకుండా ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ మిక్సీ చేసుకోవటం ద్వారా పౌడర్ అనేది ముద్దగా కట్టకుండా ఉంటుందండి. చూడండి, పల్లీ పొడి అనేది ఈ విధంగా తయారైందండి. ఒకసారి బాగా కలుపుకొని అవసరం అనుకుంటే ఇంకొకసారి పౌడర్ చేసుకోవాలండి. మూత పెట్టుకొని ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇక్కడ పల్లీ కారం అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉందండి. ఇప్పుడు ఆఖరున ఇందులోకి 4-5 పొట్టుతో ఉన్న సన్నని వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలండి. పల్లీ కారంలో వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేయడం ద్వారా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా తయారైన పల్లీ కారంను ఒక వెడల్పాటి ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలండి. మిక్సీ చేసాం కాబట్టి ఎంతో కొంత వేడిగా ఉంటుంది కాబట్టి నిల్వ చేసుకునేటప్పుడు కొంచెం వేడి చల్లారిన తర్వాత నిల్వ చేసుకుంటే పల్లీ కారం అనేది చాలా రోజులు నిల్వ ఉంటుందండి. పల్లీ కారం వేడి చల్లారిన తర్వాత ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలండి. ఈ పల్లీ కారం వేపుళ్ళల్లోకి పైనుంచి చల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు నూకారం తయారు చేసుకోవటం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉన్న గిన్నె లేదా ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఇక్కడ నేను 1 కప్పు తెల్ల నువ్వులను యాడ్ చేస్తున్నానండి. తెల్ల నువ్వులను లో ఫ్లేమ్లో నిదానంగా కలుపుతూ మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలండి.
తెల్ల నువ్వుల ప్లేస్లో నల్ల నువ్వులను కూడా ఉపయోగించుకోవచ్చండి. కానీ నల్ల నువ్వులు ఎక్కువ వేడి చేసే గుణాన్ని కలిగి ఉంటాయి. ఇప్పుడు నువ్వులు వేగిపోయి మంచి సువాసన వస్తున్నాయండి. ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని నువ్వులను చల్లార్చుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని తిరిగి కడాయి పెట్టుకొని మనం తినే కారానికి తగినట్టుగా ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 8 ఎండుమిర్చిని యాడ్ చేసుకొని ఎండుమిర్చిని లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకుంటున్నానండి. ఎండుమిర్చి సగం పైన వేగిన తర్వాత రుచికి తగినంత రాళ్ళ ఉప్పును యాడ్ చేసి వేయించుతున్నానండి. రాళ్ళ ఉప్పు కూడా వేగిన తర్వాత ముదురుగా ఉన్న ఒక కరివేపాకు రెమ్మను యాడ్ చేసుకొని కరివేపాకు కూడా పొడి పొడిగా తయారయ్యే వరకు వేయించుకోవాలండి. కరివేపాకు పొడి పొడిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ వేడికి జీలకర్ర అనేది వేగిపోతుందండి. ఇప్పుడు వీటిని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేయించి చల్లార్చుకున్న ఎండుమిర్చి, కరివేపాకు, ఉప్పు, జీలకర్ర యాడ్ చేసుకొని పౌడర్ తయారు చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా వేయించి చల్లార్చుకున్న నువ్వులను యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 4 పొట్టుతో ఉన్న వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకోవాలి. అలాగే నువ్వులు కొంచెం వెగటుగా ఉంటాయి కాబట్టి కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకొని మిక్సీని ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ పౌడర్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా పౌడర్ తయారైపోయింది. ఇప్పుడు దీనిని ఒక వెడల్పాటి ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలండి. మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఎంతో కొంత వేడిగా ఉంటుంది కాబట్టి ఆ వేడి చల్లారే వరకు ప్లేట్లో చల్లార్చుకోవాలండి. ఇక్కడ నూకారం చల్లారిపోయిందండి. ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న నూకారంను ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలండి. ఇది అన్నంలోకి, ఇడ్లీ దోశల్లోకి, అలాగే వేపుడు కూరల్లోకి ఎంతో టేస్టీగా ఉంటుందండి. అంతేనండి, ఎంతో సులభంగా తయారు చేసుకుని పల్లీకారం, నూకారం రెడీ అయిపోయాయి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.